అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ, అదేవిధంగా విద్యాశాఖ, ఎలక్ట్రానిక్ శాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారి పుట్టినరోజు. ముందుగా ఆయనకి మా ఛానల్ తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం గురించి కావచ్చు, ఆయన రాజకీయ ప్రస్థానంలో ఇప్పటివరకు ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకుల గురించి, వీటన్నిటి గురించి కూడా పూర్తిగా మరొకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ప్రస్తుతం పరిచయం అక్కర్లేని పేరు. రాజకీయం అంతా కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు నడిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి ప్రజల్లో ఉన్నటువంటి భావన. అయితే ఇటువంటి నారా లోకేష్ గారు రాజకీయాల్లో ఎటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అంటే ఈ స్థానానికి రావడం వరకు ఆయన వ్యక్తిగతంగా ఎన్నో ట్రోల్స్కి కావచ్చు, ఎన్నో ఇబ్బందులకైతే గురయ్యారు. వాటన్నిటిని ఎలా అధిగమించుకుని ఈరోజు ఈ యొక్క పొజిషన్ రావడానికి కారణం అంటే మీరే ఉంటారు. ఇప్పుడు మీరు ఒక యాడ్ చూస్తూ ఉంటారు తరచుగా, అదేంటది జ్యువెలర్స్, ఒక ఆయన గుండె ఆయన మాట్లాడతాడు కదా, లలిత జ్యువెలర్స్ డబ్బులు ఊరికే రావంటాడు కదా. అలాగా ఒక పొజిషన్ కానీ, స్థాయి కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, ప్రతిష్టలు కానీ, ప్రజలలో ఒక రకమైన ఇమేజ్ కానీ ఊరికనే రాదు. దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, కఠోర శ్రమ ఉంటుంది, కఠిన శిక్షణ ఉంటుంది, క్రమశిక్షణ ఉండాలి. ఇన్ని వాటిని చేసుకుంటా సరి చూసుకుంటా వాళ్ళ ముందు అనేక గండాలు ఉంటాయి, అగాధాలు ఉంటాయి, మేరు పర్వతాలు ఉంటాయి, ఎక్కి దిగాల. అసలు ఇది మామూలుగా ఒక సాధారణమైన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బందిపోటు దొంగకి అవన్నీ ఉండవు, దొంగతనం ఉంటే చాలు. అది ఇంకా అలా కాదు. ఇప్పుడు ఇతను నీకు వచ్చే అతను చూసుకో, చిన్నప్పుడు అతను బాల్యం కదా, ఒక మధుర స్మృతి కదా, ప్రతి ఒక్కరికి బాల్యం. అతను ఏ ఆనందం అనిపించుంటాడు చెప్పు. వాళ్ళ అమ్మగారు క్రమశిక్షణ పెట్టేసి శుభ్రంగా పొద్దున్నే లేపేసి హోంవర్క్ చేయించేసి స్కూల్కి పంపేసి డైట్ దగ్గర నుంచి అన్ని కంట్రోల్ పెట్టేసి ఉంటారు కదా. చంద్రబాబు గారు అటువంటి ఆవిడ లైన్లో పెట్టేసిందంటే, కంట్రోల్లో పెట్టేసిందంటే ఆవిడ ఈ మరి బిడ్డను ఎలా చేస్తుంది అంటే కంప్లీట్ డిసిప్లిన్లో నడిచాడు అతను. సరదాగా ఇప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళ నాన్న కూడా సరదాగా అటు తిరగాలి, సినిమా తీసుకెళ్ళాలి, నాన్న ఉంటారు కదా. నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఉంటుంది. ఇప్పుడు మా నాన్నగారు కూడా, నేను ప్రేమనగర్ సినిమాకి వెళ్ళాను రిక్షాలో కూర్చుని, అలా బోలో సినిమాకి వెళ్ళాను ఆయనతోటి. అది ఒక మెమరీగా ఉంటుంది నాకు. రాయమండ్రి గోదావరి గట్టు నుంచి మా నాన్నగారు పక్కన కూర్చుని రిక్షాలు వెళ్తుంటే, అప్పుడు ఆ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి కన్స్ట్రక్షన్ అవుతూ ఉండేది. అవన్నీ చూస్తూ ఆనందంగా ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత కేక్ ముక్క కొని పెట్టమని వాడిని. ఇలాగ కొన్ని మనకి స్వీట్ మెమరీస్ ఉంటాయి, సజీవ స్మృతులు ఉంటాయి. అవన్నీ అతనికి లేవు. అంటే మనందరం ఇప్పుడు మన సాధారణ ప్రజలు గానో, లేదా సగటు ప్రజలు గానో, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు గానో ఏదో రకంగా మనం బతుకుతూ ఉన్నాం. మనందరికీ ఉండి మినిమం కొన్ని స్మృతులు, సంతోషాలు అతనికి లేవు. ఇది మనం ఎవరు గమనించాం, చంద్రబాబు గారు అబ్బాయి అధికారం అనుభవించేస్తున్నాడు, ఆ పెత్తనం ఉంది, ఆల్గేట్లే అనుకుంటాం, డబ్బు ఉంది అనుకుంటాం. అవన్నీ కాదమ్మా, ఒక ఆనందం, మానసిక ఆనందం, మైండ్కి ఒక స్మృతి, ఒక మధుర స్మృతి, సంతోషపడే అవన్నీ త్యాగం చేసాడు అతను. వాస్తవం కదా. అతను మారం చేస్తే గారం చేసి వాళ్ళు వాళ్ళ అమ్మగారు, వాళ్ళ తాతగారు కూడా ముఖ్యమంత్రి, ఈయన పుట్టినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఏంటండి ఆయన బిజీగా ఉండిపోయి ఉంటాడు. ఎప్పుడైనా వస్తే తీసుకెళ్తే ఇలా ఎత్తుకుని కాసేపు ఆడిచ్చి దింపేస్తారా. ఇప్పుడు మా మనోడు ఉన్నాడు, నా మీదకి దిగేస్తాడు, నాకు గ్యాప్ దొరికితే దగ్గరిపోతాడు, లేదా నా దగ్గరికి వచ్చేస్తాడు. అంటే మా మనోడి లైఫ్లో వాడికి వాళ్ళ తాత తాలూకు ఎంజాయ్మెంట్ పూర్తిగా తీసుకుంటున్నాడు వాడు, నేను తీసుకుంటున్నాను. అది లేదు కదా ఇతనికి. అతను మనతో పోల్చేసుకుంటున్నాను కదా, అతనికి ఏ రకమైన పెయిన్ ఉంటుంది అనేటువంటి చెప్తున్నాను నేను. మనం ఈజీగా తీసుకుంటాం ప్రతి వాళ్ళని, ఈర్ష్య వాళ్ళు కావచ్చు కానీ, వాళ్ళ అధికారం చూసి బాధతో కుళ్ళుతో కానీ మనం వాళ్ళని ఆల్గేట్లే అలా చేయలేదు, ఎలా చేయలేదు అని మాట్లాడుతూ ఉంటాం మనం. ఇక్కడ మీకు చాలామంది సాధారణంగా బాగా సంపన్నులైన రాజకీయ నాయక బిడ్డలు అందరూ ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకుంటారు. ఇతను పూర్తి స్థాయిలో క్రమశిక్షణలో పెరిగాడు, బాగా చదువుకున్నాడు. అది అతని మేలే జరిగింది, నష్టమేం జరగలేదు. కొన్ని అనుభూతులు మిస్ అయ్యాడు తప్ప. కానీ అతని ముందు వాళ్ళ తాతయ్య గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ మావయ్య గారు అవన్నీ దాటుకుని వెళ్ళాలి. రాజకీయంలోకి వచ్చాడు, చదువుకున్నాడు, ఉద్యోగం చేసాడు, రాజకీయంలోకి వచ్చాడు. రాజకీయం అతన్ని అవమానించింది, చాలా దారుణంగా అవమానించింది. అలా మామూలుగా కాదు, గేలి చేసింది, హేళన చేసింది, విక్రించింది.
సాధారణంగా ఎవరినైతే అతిపత్రి ఆకు అని ఉంటుంది, నది ఒడ్డున ఉంటుంది, అది మనం ముట్టుకోగానే ఇలా ముడిసిపోద్ది ఆకు. అలా ముడిసిపోతాడు ఎవడన్నా, ఇంట్రావర్ట్గా మారిపోతాడు ఎవడన్నా, బయట మాట్లాడలేకుండా అంతర్ముఖులైపోతారు, దూరంగా పారిపోతారు. జనాల్లోకి రావాలంటే భయం వేసేస్తాను, నాలుగు తడబడిపోద్ది, గొంతు ఎండిపోద్ది మాట్లాడాలంటే. ఆ అవలక్షణాలన్నీ కమ్మేతేటి ఒక రకమైన ఈ హేళన, మనుషులు వికరిస్తుంటే పాపం ఒక రకం మానసికంగా ఒక రకమైన వ్యాధి వచ్చేస్తుంది. వాటిని జయించడం అనేటువంటిది అసలు యుద్ధం, అంతర్యుద్ధం. అది అంతరంగంతో యుద్ధం చేయాలి. ఆ విషయంలో అతను పూర్తి స్థాయి విజయం సాధించాడు. ఏం చేశాడు? మాట తీరు మార్చుకున్నాడు. అతను భాషను విమర్శించారు, మాట తీరు మార్చుకున్నాడు. అతను రూపాన్ని విక్రించారు, రూపురేఖ లావణ్యాలు మార్చుకున్నాడు. ఆహార్యాన్ని, నడబడికిని, ప్రతి అడుగుని విమర్శించారు. అతను తనను తాను మార్చుకున్నాడు. ఎలాంటి పరిస్థితి అంటే హేళన చేసిన నోళ్ళన్నీ మోగపోయేలా చేశాడు, నివ్వెరిపోయి నిర్గాంతపోయి నిశ్చేష్టులు అయిపోయేలా చేశాడు. అది గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ అతనిలోనే. అంటే మీరు 2019 వరకు ఉన్న లోకేష్, 2019 తర్వాత ఉన్న లోకేష్ అనేటువంటి ఒక డ్రాస్టిక్ చేంజ్, కంప్లీట్ వల్టా అనమాట. ఒక చీకటి నుంచి వెలుతురులోకి వచ్చినట్టుగా. ఇప్పుడు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు చూడండి, ఒక హీరో అతను వెనకాల పొగలోంచి, ఇప్పుడు బాలకృష్ణ మన డాకుమారా సినిమాలోని ఒక ఇసుక తుఫాను నుంచి గుర్రం వేసుకుని బయటకు వస్తుంటే ఏ రకమైన ఊపు, ఉత్సాహం, ఉద్రేకం వచ్చేసింది, ఉల్లాసం కలిగిందో జనాలకి, ఆ రకంగా కనిపించాడు అతను. ఇది ఎగ్జాగరేషన్ కాదు. మీరు ఎవడైతే వాళ్ళ గురించి ఒరిజినల్గా ఎనలైజ్ చేయాలనుకున్న వాళ్ళకి అది ఫీల్ వస్తుంది. లేకపోతే కోపంతో, లేకపోతే ద్వేషంతో, కుల ద్వేషంతో, కుళ్ళిపోయో పురుగులెట్టేసి ఉన్న వాళ్ళు మాట్లాడితే రకరకాల అవలక్షణాలు రావచ్చు, ఆలోచనలు రావచ్చు. నువ్వు ఒరిజినల్గా ఒక వ్యక్తి గురించి నువ్వు ఆలోచన చేయాలనుకున్నప్పుడు, అతను ఏంటనేటువంటి ప్రజలు పరిచయం చేయాలనుకున్నప్పుడు, పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది దీన్ని వేరే రకంగా తీసుకుంటారు. దాన్ని అసలు దీని వెనకాల ఏముందనేటువంటి చెప్పదలుచుకున్నప్పుడు నిష్పక్షపాతంగా చెప్పాలి. అతనిలో మంచి ఉన్నప్పుడు, చెడు ఉన్నప్పుడు డెఫినెట్గా విమర్శిస్తాం. మంచి ఉన్నప్పుడు నువ్వు మంచి చెప్పలేనప్పుడు చెడుని విమర్శించే హక్కు కోల్పోతావు. నువ్వు చెడుని విమర్శించినప్పుడు అతనిలో ఉన్న మంచి లక్షణాలని, అతని విధానాలని, అతని క్రమశిక్షణను నువ్వు ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి. నువ్వు వాళ్ళు అతను తప్పు చేసాడు అనుకో, అవినీతి పోవడం అనుకో, డెఫినెట్గా విమర్శించు, తప్పే ఉంది. ఈ క్రమంలో ఇది ఏదన్నా సరే, ఇప్పుడు ఈ పురాణాల్లో కానీ ఏంటన్నా సరే, రామాయణంలో కానీ అసాధ్య సాధకుడు ఎవరంటే ఆంజనేయ స్వామి ఒకడు. అసాధ్య సాధకుడు అంటారు. ఈ అసాధ్యాలను సాధించాలంటే ఏం చేయాలి? సాధన చేయాలి. సాధనం చేయరా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటారు ఒక సినీ కవి. అలాగా అసాధ్య సాధకుడు కావాలంటే సాధనతో సమకూరు ధరలోనూ అంటారు. ఏదైనా సరే సాధ్యమవుద్ది. ఇది అతను వచ్చేసాడు. అదంత ఈజీగా ఉండదు, మన మాటలు చెప్పినంత ఈజీగా ఉండదు. నువ్వు పొద్దున్న చెప్తారు, నేను మందు మానేస్తున్నా, సిగరెట్లు మానేస్తున్నా అని చెప్తాం. ఎప్పుడు వరకుని మళ్ళీ అంటించి వరకుని. నువ్వు చాలామంది చూసుంటావు, 31st మానేస్తాం మొత్తం అందరం అని చెప్పేసి సిగరెట్ పెట్టలన్నీ పక్కన ఆడేసి, మందు సీసాలు పక్కన ఆడేసి, ఒకటో తారీఖు సాయంత్రం వాళ్ళు ఎడతారు. ఏంటండి అదే మీకు ఇది మాటలు చెప్పినంత ఈజీగా ఉండే ఆచరణ. అది చేసాడు కాబట్టి ఇలా ఆయన హీరోలా కనపడుతున్నాడు. ఇప్పుడు ఆ లక్షణాలు మీకు ఒకటి మాత్రం నిజమండి, అతను తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక గని అనుకుంటే అందులో దొరికిన వజ్రం. అర్థమైందా? లోకేష్ అనేటువంటి వాడు ఒక వజ్రం. ఆ తెలుగుదేశం పార్టీ ఒక నవరత్న ఖచ్చిత కిరీటంలో పొదగదగిన వజ్రం, మేలు రకం వజ్రం. ఇది మనం ఆ పార్టీ గుర్తించింది, పార్టీ క్యాడర్ గుర్తించింది కాబట్టి అతనికి అంత ఫాలోయింగ్ వచ్చింది. ఏ నోళ్లతో అయితే స్వపక్షాలను కూడా విమర్శించారు, ఏ నోళ్లతో అయితే అతను హేళన చేశారో, వెక్కిరించారో, ఎగతాళి చేశారో, కించపరిచారో, ఆ కించపరచడం అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడడం అనేటువంటి ప్రత్యర్థులు చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు. ఈ నోళ్ళన్నీ కూడా మూతలు పడ్డాయి, నిర్గాంతపోయారు. దాని కారణం ఏంటి? ఆ వజ్రం ఎప్పుడు కూడా గనుల్లో దొరికిన వజ్రాన్ని కూడా సాన పెట్టాలి, తయారు చేయాలి, లేదా రాయ రప్ప అనుకుంటారు, అవును కదా. అలాంటి పరిస్థితుల్లో తనను తాను సాన పెట్టుకున్నాడు. ఇతను ఎవరో సాన పెట్టలేదు, తనను తానే రెడీ చేసుకున్నాడు. వజ్రం ఎంత కఠినంగా ఉంటుందో, హార్డ్,
అంత కఠిన వజ్రం ఎంత కఠినమో ఇతను కూడా అంత కఠినంగా ఉన్నాడు, సాధన చేశాడు. ఇతను అడ్డుకోవాలనుకుని ప్రయత్నం చేశాడు, ఎక్కడన్నా అడ్డుకోగలిగాడా ఎవడన్నా? ఇలాగా అతను ఒక లక్ష్యం వైపు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా పూర్వం రాజులు, ఆ రాజకుమారులు లేదా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు ప్రజల సమస్యలు పాదయాత్రలు లాంటివి చేస్తున్నారు కదా. అప్పట్లో దేశాటన చేశారు, పూర్వం కూడా ఉండేది ఇది. అది నథింగ్ బట్ పాదయాత్ర లాంటిది అది. ఈ పరిస్థితుల్లో ఇతను పాదయాత్ర తలపెట్టాడు. పాదయాత్ర వరకు కూడా అతను కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు. గతంలో కూడా కార్యకర్తల సంక్షేమ నిధి, కార్యకర్తల విషయంలో ఇతను టేకప్ చేశాడు. కొన్ని వినూత్నమైన ఆలోచన చేశాడు, నగదు బదిలీ ఇలాంటివి అన్నీ కూడా. అది వాళ్ళ ఆచరణలో ఉన్నదంతా. ఈ కార్యకర్తలకు ఎప్పుడైతే లోకేష్ దొరికాడో వీళ్ళందరికీ ఒక రకమైన ఎలాగ మన పరిస్థితి, చంద్రబాబు గారు తర్వాత ఈ పార్టీ అనేటువంటి ఒక సంశయం ఉంది అందరికీ. 2019 తర్వాత లోకేష్ గారు ట్రాన్స్ఫర్మేషన్, ఆయన విధానం, ఆయన పద్ధతి ఆయన చూసిన తర్వాత ఒక రకమైన భరోసా వచ్చింది. పోన్నారా బాబు, మనవాడు ఒకడు వచ్చాడు రా బాబు, వస్తున్నాడు, ఒకడు వచ్చాడు అన్నట్టుగా వీళ్ళందరూ దానికి తగ్గట్టుగానే అతను ఉన్నాడు. ఇలాంటి వజ్రాన్ని కొయ్యాలంటే మళ్ళీ వజ్రమే కావాలి. ఎక్కడ ఉన్నాడు ఇంకో వజ్రం, ఎక్కడ ఉన్నాడు చెప్పండి? వైసీపీ పార్టీలోని ఆయన రప్పలు రాళ్ళు మట్టి ముద్దలు అయినాయి. జగన్మోహన్ రెడ్డి అయితే అసలు మాకు చెప్పుకోకలేదు, పిండి బొమ్మ. అది చేతపల్లి చేస్తానికి వాడతారు, పిండి బొమ్మ అలాంటిది. ఇట్లాంటి సిగిపోద్ది అది ఏంటండి. మరి అతని గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడేవాళ్ళు ఆలోచించుకోవాలి. సరే లడ్డం అడే హీనంగా చూడుకు ఘోరంగా దెబ్బతింటామంటారు. వాళ్ళు అలాగే హీనంగా చూసారనుకో ఘోరంగా దెబ్బతింటారు, మనకే నష్టం. ఇది ఆ వ్యక్తిలో తప్పు చేసాడు అనుకో. చంద్రబాబు గారు, రామారావు గారు ఒక స్టైల్. చంద్రబాబు గారు సున్నితంగా ఉంటాడు, సరళంగా మాట్లాడతాడు, కించపరిచే ఆలోచనే రాదు, పగా ప్రతీకార రాజకీయాలు దూరంగా ఉంటాడు. లోకేష్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి మాట కొంచెం దూకుడుగానే ఉంటుంది, మర్యాదగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ తప్పు నా కొడుకులకి హెచ్చరికగా కూడా పదునైన పరుషు పదజాలం కూడా వాడగలుగుతాడు. అలాగే బూతులు మాట్లాడడం నువ్వు చూడు, అబ్జర్వ్ చేయి. ఇవాళ చాలా గొప్ప గొప్ప వాళ్ళే ప్రశ్న ఎదుర్కోవడానికి దెబ్బెలెత్తిపోయి పారిపోతారు. మాట్లాడు అంటాడు. తన ప్రత్యర్థి తనలో లోపాలు ఎప్పుడు కనిపెట్టి తనను కించపరుద్దామా అని చూసి వాళ్ళు ఉంటారు. ఎక్కడ తడబాటు అవుతుందో ట్రోల్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళని ఛాలెంజ్ చేస్తాడు రమ్మని. ఇది జనాల్లోకి వెళ్తుంది. నువ్వు ఎంత గంపేసి కప్పెడదామంటే కుదరదు. ఇప్పుడు మన కళ్ళు మూసుకుని ఆకాశం లేదంటుకుంటే కుదరదు కదా, అవునా కదా. ఇలాంటి పరిస్థితులు అతను పాదయాత్ర విషయంలో కానీ, కొన్ని నిర్ణయాల్లో కానీ, కేడర్ను సమాయత్తం చేయడంలో కానీ, కేడర్కి భరోసాగా నిలబడడంలో కానీ, ప్రత్యర్థులకి హెచ్చరికలు చేయడంలో కానీ ఆ విషయంలో పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడం. ఇవాళ కొన్ని హామీలు ఉన్నాయి, అవి నెరవేర్చుకోవాలి. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు అతను, అదొకటి నెరవేర్చాలి. ఆ లైన్ కనపడుతుంది. ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అందులో సందేహమే అక్కర్లేదు. ఎవడైనా సందేహపడేది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంది, రెడ్ బుక్, ఈయన రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది, రెడ్ బుక్లో రాసాడు, చట్ట ప్రకారం శిక్షిస్తున్నాడు. ఆ రెడ్ బుక్ ఎప్పుడు ఓపెన్ అవుద్ది, అందులో ఉన్న వాళ్ళకి ఎప్పుడు శిక్ష పడద్దు అనేటువంటిది అందరూ చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. వీళ్ళ హామీలన్నీ నెరవేరుస్తారు. ఇది ప్రత్యేకమైన శపథం. అది ఆ శపథం ఎలా నెరవేరుద్ది? ప్రజా సంక్షేమం కోసం, ప్రజాక్షేమం కోసం, సర్వమాన సౌభ్రాతత్వం కోసం ఈయన ఏం చేయాలంటే ఆ రెడ్ బుక్ తీసి పెట్టుకుని ఎదురుగుండానే రాత్రి కూడా పడుకోకుండా శుభ్రంగా చదవాలి పరీక్ష రాయడానికి. మధ్య మధ్యలో టీ తాగుతా. అప్పుడు వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి ఇన్నాళ్ళు దాక్కున్న వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు చూసావా, వాళ్ళందరూ కూడా మళ్ళీ తాళాలు వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారు వెనక్కి. రకరకాల వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇవాళ నిర్ణయాలు ఈ వారం 10 రోజుల నుంచి మళ్ళీ ఇందుకు వీళ్ళు రెడ్ బుక్ కట్ట ఇప్పుడు తీయలే అనుకున్నాయి, కానీ వాళ్ళకి తెలియదు ఆల్రెడీ తీసారు దాన్ని. అర్థమైందండి. ఒక 6 నెలలు 7 నెలలు టైం ఇచ్చారు. మీరు ఇప్పుడు మీలో మార్పు ఏమైనా వస్తుందేమో, కొంచెం మారితే సర్లే కొంచెం క్షమిద్దాం అనుకున్నట్టుగానే మన పని మనం చేసుకుంటాం. కానీ వాళ్ళు ఏం మారరు కదా. కుక్క తోక వంకర, దానికి బద్దేసి కట్టినా కానీ బద్ద తిప్పిన వెంటనే మళ్ళీ వంకర వచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు లోకేష్ గారి నుంచి ఏమీ ఆశించరు ప్రజలు, ఇది ఒకటి ఆశిస్తున్నారు. అదొకటి. అప్పుడు 20 లక్షల ఉద్యోగాలు గ్యారంటీకి వస్తాయి, వీళ్ళు వద్దన్న వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఎర్ర బుక్ అనేటువంటి దాన్ని తీస్తే వాళ్ళు విక్రించారు కదా, రెడ్ బుక్ అక్కడెక్కడో పెట్టుకోవాలి, లేకపోతే రెడ్ బుక్ అంట, అదంట, ఇదంట అని చాలా దారుణంగా మాట్లాడారు. వాళ్ళందరికీ లోపల గుబులు ఉంది, దిగులు ఉంది. గుబులేటి రెడ్ బుక్ ఎప్పుడు తీస్తాడు అని, దిగులేటి ఉన్న పార్టీ వాళ్ళందరూ వదిలేసిపోతున్నారు ఎవరికాడు. ఇలా రకరకాల సమస్యలు సతమవుతూ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ లోకేష్ అనేటువంటి ఆయన ఒక
ఫెరోషియస్ లైన్లో కనపడతాడు. ఎప్పుడు మీద గర్జించి మీద పడతాడు రా బాబు అని. అది చేస్తే ఆయన పుట్టినరోజు వాళ్ళ ఆ జన్మదిన సందర్భంగా ఎవడో ఒకటి లోపలేస్తే బాగుంటుంది ఆయన కోరుకుంటూ ఉంటున్నారు. మీకు ఆయన మాటల్లో పొదును, చూపుల్లో తీక్ష్ణత, వ్యవహారంలో కఠినంగా వ్యవహరించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రజలకి వాళ్ళ కార్యకర్తలకి, వీళ్ళు నమ్ముకునే కార్యకర్తలు మనోభావాలు గాయపడకుండా మనోభావాలు ఉల్లాసంగా మారాలంటే రెడ్ బుక్లో ఒక పేజీ దిక్కితే ఒక 2-3 పేర్లు ఉంటాయి. ఆ 2-3 పేర్లకి కూడా రావమ్మ మహాలక్ష్మి అన్నట్టు తీసుకెళ్తారు చూడండి, గంగిరెద్దులు తీసుకెళ్తున్న సినిమాలో. అలాగా రెండ్రా బాబు రెడ్డి 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 అని చెప్పి కొంతమంది తీసుకెళ్ళి లోపల రాడ్ బెండింగ్ చేశారు. ఇంకో చాలా హ్యాపీగా ఉంటుంది. తప్ప బర్త్డే కారు ఇంకా ఇస్తే బాగుండు. ఒకటి మాత్రం నిజమండి, లోకేష్ మాత్రం ఊర మాస్, టచ్ ఆఫ్ క్లాస్ అంటారు. అంటే క్లాస్ టచ్ ఉన్న ఊర మాస్ లీడర్ అతను. ఇదంతా కూడా గ్యారంటీగా పని జరుగుద్ది. ఏవైనా అతను పొలిటికల్ ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలి, మరింత ఉన్నత స్థాయికి చేరాలి, అతని ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలి. అలాగే ఆయన మీద ఆశలు పెట్టుకున్న కార్యకర్తల మనోభిష్టాన్ని తీర్చాలైనా రాష్ట్ర ప్రజలందరికీ ఆదర్శవంతమైన అవసరమైన నాయకుడిగా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.